90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. హీరో విశాల్ తెలుగు చిత్ర పరిశ్రమకి, తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమనే చెప్పొచ్చు. పందెం కోడి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానంలో చాలా ఎక్కువగా తీసుకున్నారని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా ఆయన ఒక సినిమా ఈవెంట్లోనే ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన కూర్చునేటప్పుడు ఆయన ఇట్లా షివర్ అవుతూ మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే సడన్గా చాలా యాక్టివ్గా ఉండే హీరో అండ్ దాంతోపాటు చాలా హెల్తీగా ఉండే హీరో ఒక హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బయటికి కూడా రావట్లేదన్న వార్త మనం వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. బట్ మన ఫైన్ డే ఇవాళ కనుక మనం చూస్తే ఆయన హెల్త్ ఇష్యూ నిజంగానే తీవ్ర స్థాయిలో ఉందేమో అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, ఆ షివరింగ్ దేని వల్ల వస్తూ ఉంటుంది, అసలు ఆ హెల్త్ ఇష్యూ ఏంటో మనతో పాటు వాజిద్ అక్రమ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకి, అంటే తమిళ ప్రేక్షకులకి చాలా దగ్గరైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఇంట్లో మనిషిలా అనిపించేలా యాక్టింగ్ ఉంటుంది ఆయన యాక్టింగ్, ఆయన హీరోయిజం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇవాళ కనుక మనం చూస్తే ఒక మూవీ ఈవెంట్ ఏదైతే ఉందో తన మూవీకి సంబంధించిన దాంట్లోనే ఆయన ఇట్లా షివర్ అవుతూ మైక్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ కుర్చీలో నుంచి లేవడానికి కూడా కాస్త టైం తీసుకొని లేచిన సందర్భం మనం చూస్తున్నాం. అసలు ఈ డిసీజ్ ఏంటి, దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు? రీసెంట్గా జరిగిన ఈవెంట్లో, ఏదో మూవీ ఈవెంట్ లాంచ్ ఈవెంట్లో తను అలా షేక్ అవ్వడము, వాళ్ళ టీం తనకి ఫీవర్ వచ్చారు, మూవీ ఇంపార్టెంట్ కాబట్టి ఈవెంట్కి వచ్చారని చెప్పి వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇవ్వడము, ఇదంతా న్యూస్లో డెఫినెట్లీ ఉంది. మీరు చెప్పినట్టు తను యాక్టింగ్ చేస్తే ఒక ఇంటి కుర్రోడ్లా అనిపిస్తాడు, బాయ్ నెక్స్ట్ డోర్, మన ఇంటి పక్క కుర్రోడే అన్నట్టు. డెఫినెట్లీ విశాల్ మూవీస్ అయినా, హీస్ యాక్టింగ్ అయినా, ఇట్ ఫీల్స్ లైక్ హీస్ బాయ్ ఫ్రమ్ అవర్ ఓన్ గల్లీ. తనకి ఇలా ఆ ఏజ్లో వచ్చి చేయడము, అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడే పీపుల్ విల్ హ్యావ్ మోర్ అవేర్నెస్, ఎలాంటి రోగాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని చెప్పి. వాళ్ళ టీం చెప్పినట్టు వైరల్ ఫీవర్లో ఒక హై గ్రేడ్ ఫీవర్ వచ్చి, చిల్స్ వచ్చి, బాడీ షివర్ అవ్వడము డెఫినెట్లీ కామనే, అవ్వచ్చు, అయిండొచ్చు కూడా. బట్ తను ఆ స్టేజ్లో మూవీ ప్రొడ్యూసర్ హీరో అయ్యిండి కూడా ఒకవేళ ఫీవర్ ఉండి ఈవెంట్ పెట్టుకున్నారు అని అంటే మోస్ట్లీ ఐ థింక్ పోస్ట్పోన్ చేయొచ్చు, ఖచ్చితంగా చెయ్యాలి అని ప్రొడక్షన్ టీమ్ డెఫినెట్లీ పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫీవర్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అలా ట్రెమర్స్ జనరల్లీ ఏమవుతుందంటే పార్కిన్సన్స్ డిసీజ్ అని ఒక ప్రాబ్లం ఉంది, దాంట్లో అలా షేక్ అవ్వడము, చేతులు షేక్ అవ్వడము, రెస్టింగ్ ట్రెమర్స్ ఉండడము, నడవడానికి ఇబ్బందిగా ఉండడము, బ్యాలెన్స్ అవుట్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. విచ్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ ఈవెంట్. సో స్పెక్యులేషన్స్ ఉన్నాయి దట్ తనకి ఎర్లీ ఆన్సెట్ పార్కిన్సన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇట్ మైట్ నాట్ బి ట్రూ, ఇట్ మైట్ బి ట్రూ. ఇదంతా జస్ట్ ఊహలే, మనం అనుకోవడమే కానీ ఉందా లేదా అని చెప్పి వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇవ్వాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్ పబ్లిక్ అవేర్నెస్ మనం మాట్లాడుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిమ్, గాడ్ ఫర్బిట్ అవ్వకూడదు పాపం తనకి. ఒకవేళ అయ్యింది అని అంటే వీ షుడ్ ఆల్ ప్రే దట్ హీ షుడ్ గెట్ వెల్ సూన్. సో కీపింగ్ దిస్ అపార్ట్, తనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇట్ కుడ్ బి పార్కిన్సన్స్ అని ఎలాగైతే సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో అనుకుంటున్నారు. సో పార్కిన్సన్స్లో అలానే మనకి రెస్టింగ్ ట్రెమర్స్, జస్ట్ ఇలా కూర్చొని, ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు పార్కిన్సన్స్ ఉందనుకోండి, నేను ఇలా ఉంటాను, మీతో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఉంటాను. సో ఇవి రెస్టింగ్ ట్రెమర్స్ అంటారు. సో చాలామంది వాళ్ళ ఇంట్లో ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్లో చూస్తుంటారు, షేక్ అవుతున్నారు, బ్యాలెన్స్ అయిపోతున్నాడు, 60+ ఎక్కువ షేక్ అయిపోతున్నారు, తల ఊపుతున్నారు, చేతులు అంటే ఏమనుకున్నా తల ఊపుతూనే ఉన్నారు, ఇట్లా చేతులు షేక్ అవుతూనే ఉన్నాయి, నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతున్నాడు. సో ఇవన్నీ తెలియని వాళ్ళు ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్లే అనుకుంటారు. డెఫినెట్లీ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమే, బట్ నాట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. ఆ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి. సో పార్కిన్సన్స్ అనేది ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్ న్యూరో డీజనరేటివ్ డిసీజ్. మన ఉన్న నర్వస్ సిస్టమ్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ప్రోగ్రెసివ్లీ డే బై డే కొంచెం డీజనరేట్ అవుతూ ఉంటాయి. సో ఎలాగైతే పుట్టినప్పటి నుంచి మనం పెరిగేటప్పుడు రీజనరేట్ అయ్యి లేకపోతే కొత్తగా జనరేట్ అవుతుంటాయో, అలానే ఒక ఏజ్ తర్వాత ఇంకా డీజనరేట్ అయిపోతుంటాయి. అది ఏదన్నా ఇన్సల్ట్ వల్ల అయ్యుండొచ్చు, డిసీజ్ల వల్ల అయ్యుండొచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల అయ్యుండొచ్చు, లేదా జెనెటికల్లీ కూడా ఉండిండొచ్చు ఒక ఏజ్ వచ్చాక. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల దీనిపైన ఎన్నో ఇయర్స్ నుంచి రీసెర్చ్ జరుగుతుంది. పర్ఫెక్ట్ రీజన్ ఏంటనేది ఎవరికి ఇంతకేం తెలీదు. సహజంగా 60+ వచ్చేది.
ఈ మధ్య కాలంలో అర్లీ ఆన్సెట్ పార్కిన్సన్స్ కూడా చాలా వస్తున్నాయి. రీజన్ ఏంటంటారు అసలు, అంటే ఎర్లీగా చూడడానికి రీజన్ ఏంటి? అదే ఆ రీజన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, హెవీ మెటల్ పొల్యూషన్ ఉండి ఉండొచ్చు, మనం యూజ్ చేసే ప్లాస్టిక్ అయి ఉండొచ్చు. సో ఇట్లాంటి రీజన్స్ చాలా ఉన్నాయి. దేనివల్ల అవుతుంది అనేది డెఫినెట్లీ ఆ మిస్టరీ. సో దీన్ని సిగ్నిఫికెంట్గా ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ మూవ్మెంట్, మన కదలికల్లో వచ్చే తేడాల వల్ల అవుతుంది. సో ఫస్ట్ థింగ్ అంటే ట్రెమర్స్ రావడము, షేక్ అవ్వడము, బ్యాలెన్స్ అవుట్ అవ్వడము, నడవడానికి కష్టపడము, ఇవి ఇనిషియల్గా ఉంటాయి. ప్రోగ్రెసివ్ డిసీజెస్లో బాగా ఎక్కువగా ఫర్దర్ స్టేజెస్లో స్టిఫ్ అయిపోవడము, బాడీ మూమెంట్స్ చేయలేకపోవడము, నడవలేకపోవడం, నిలబడలేకపోవడము, తన పనులు తను చేసుకోలేకపోవడము, అప్పుడప్పుడు సివియర్ స్టేజెస్లో రెస్పిరేటరీ అరెస్ట్, రెస్పిరేటరీ మజిల్స్ కూడా బాగా కెటటోనిక్ స్టేజ్ అని అంటారు, అంటే ఎక్కువ కాంట్రాక్టెడ్ స్టేజ్లో అయిపోవడము, కంటిన్యూస్ షేకింగ్ వల్ల మసిల్స్ కూడా ఇంకా ఎట్లా అంటారంటే ఇంకా గ్యాప్ ఉండదు రెస్ట్కి, సో దాన్ని కెటటోనియా అంటారు. అట్లాంటి స్టేజెస్కి వెళ్ళిపోవడం సివియర్ స్టేజెస్లో అవుతుంది. బట్ ఇనిషియల్ స్టేజెస్ ఇలానే స్టార్ట్ అవుతాయి. చాలా మెల్లిగా. ఎస్, నడవలేకపోతున్నాడు, ఏదన్నా చేతులకి ఇస్తే పట్టుకోలేకపోతున్నాడు. సో ఎప్పుడన్నా మనము ఓల్డ్ ఏజ్లో చూస్తాం, ఎవరైనా చాయ్ తీసుకొస్తుంటే షేక్ చేసుకుంటూ తీసుకురావడం. సో ఇలాంటి బేసిక్ పనులు కూడా చేయలేరు. సో దీస్ ఆర్ అర్లీ సైన్స్. మనం చూసి చెప్పచ్చు, ఓకే తనకి ఏమైనా అయి ఉండొచ్చు అని చెప్పి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ డెఫినెట్లీ ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, వాడచ్చు. జస్ట్ మందులతో తగ్గుతుందా అన్నట్టు కాదు. జనరల్లీ వీళ్ళు బికాస్ ఆఫ్ వాళ్ళ లైఫ్ వల్ల పాపం డిప్రెషన్కి పోవడము, అర్లీ ఆన్సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎందుకు అయిందని చెప్పి డెఫినెట్లీ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి. సో అవి హ్యాండిల్ చేస్తుండాలి. ఎక్కువ ఆలోచించే కొద్దీ ట్రెమర్స్ ఎక్కువ పెరుగుతాయి. సో అవి హ్యాండిల్ చేయాలి. ఫిజియోథెరపీ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, వాళ్ళకి వాకింగ్ ఎయిడ్స్ పెట్టాలి, సో దట్ వాళ్ళ లైఫ్ ఈజీ అయిపోవాలి, వాళ్ళకి దాని కాంప్లికేషన్స్ రాకుండా. సో మెడిసిన్తో పాటు మేనేజ్మెంట్ ఏదైతే వాళ్ళ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మల్టీ డిసిప్లినరీ. చాలా విధాలుగా ఆలోచించాల్సి వస్తుంది. మందులే కాకుండా సైకలాజికల్ వెల్బీయింగ్, వాళ్ళకి హెల్పింగ్ ఫర్ దేర్ డైలీ యాక్టివిటీస్, ఇవన్నీ దగ్గరగా చూసుకుంటే మంచిగా లైఫ్ బాగానే చూసుకోవచ్చు. ఏంటంటే చాలా అర్లీగా డిటెక్ట్ చేస్తే, విశాల్ అనే సెలబ్రిటీకి అయింది కాబట్టి, అయిందో లేదో తెలీదు, అలా వచ్చింది కాబట్టి త్రూ దిస్ మీడియం మనం పబ్లిక్కి టు ఐడెంటిఫై సచ్ థింగ్స్. మీ ఇళ్లలో ఎవరైనా పెద్దలు చిన్న ట్రెమర్స్ ఏమన్నా వస్తున్నాయి వితౌట్ ఎనీ రీజన్, వీక్నెస్, చాలా మంది కొట్టిపడేస్తారు, వీక్నెస్ ఉన్నాడు రా, ఒక మల్టీవిటమిన్ ఇంజెక్షన్ వేయించేసుకో, ఒక సెలైన్ వేయించేసుకో, తర్వాత బీపీ చూజ్ చేసుకో, షుగర్ చూజ్ చేసుకో. సో ప్రతిదీ బీపీ షుగర్ కాదు. సో ఇలా ఎవాల్యుయేట్ చేసుకోవడము, రీజన్ ఏంటో కనుక్కోవడము. వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా డెఫినెట్లీ 50-60+ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా, ఎందుకంటే అర్లీ డిటెక్షన్ మంచి మేనేజ్మెంట్ ఉంటుంది. త్వరగా కనుక్కున్నామనంటే లైఫ్ని ఈజీగా హ్యాపీగా కొనసాగించవచ్చు. సో ఆ ఎపిసోడ్ వల్ల వాట్ ఎవర్ హ్యాపెన్ టు హిమ్, ఇట్ ఈస్ గివింగ్ అస్ ఆపర్చునిటీ టు లర్న్, ఇది కూడా ఉంది అని. చాలా మందికి ఇది చిన్న ఏజ్ లో కూడా అటాక్ అవుతుంది. 40+ లో 30+ లో ఉన్న వాళ్ళు కూడా మనం దీన్ని చూస్తున్నాము అంటే అది వాతావరణం చేంజా, ఫుడ్ హ్యాబిట్స్, లేదంటే హార్మోనల్ చేంజెస్ ఏంటనేది తెలియదు. ప్రతిదీ ఇంపాక్ట్ చూపిస్తుంది. హెల్త్ అనేది రోజు రోజుకి చాలా మరుగున పడిపోతుంది అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి, దేని మీరు అన్నట్టుగానే కొట్టి పాడేయకూడదు. ఇది షుగర్ తగ్గిందో, బీపీ హై అయిందో అన్న విషయాలు పక్కన పెట్టేస్తే హెల్త్ చెకప్ అనేది చాలా డెఫినెట్లీ మంచిది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే విశాల్ గారి విషయంలో అయితే అది కాకూడదని, త్వరగా ఆయన బ్యాక్ అవ్వాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.